Good morning, people. Welcome back to my riding series One Ride, One Story. We are heading back from Singapore to KL. Actually, మనకి two options ఉంటాయి to enter Singapore. We entered from Woodland and now we are exiting from Tuas. మీకు ఎప్పుడన్నా టైం కన్స్ట్రెయిన్ ఉంటే ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ హరీ ఆల్వేస్ యూస్ తువాస్ ఎగ్జిట్. ఇట్స్ మచ్ ఈజియర్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కీప్ దిస్ ఇన్ మైండ్ ఫర్ యువర్ నెక్స్ట్ రైడ్. అండ్ హియర్ ఇట్ ఈస్. లుక్ ఎట్ దాట్. ద ఫస్ట్ వ్యూ ఆఫ్ మలేషియా ఆఫ్టర్ ఎగ్జిటింగ్ సింగపూర్. మళ్ళీ మన టెరిటరీలోకి వచ్చామన్న ఫీలింగే వేరు. ద ఓపెన్ రోడ్ అండ్ ద వైబ్ ఈజ్ సెట్. 350 కిలోమీటర్స్ టు కౌలాలంపూర్. చూడాలి ఈ జర్నీలో ఏం స్టోరీస్ దొరుకుతాయో. ఇంకెందుకు లేట్, లెట్స్ రైడ్. హైవే మీద రైడ్ చేస్తుండే మైండ్లో ఏవేవో ఆలోచనలు తిరుగుతుంటాయి. రీసెంట్గా నేను ఇంటర్నెట్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చూశాను. అదే బెగ్గర్ బౌల్ థియరీ. రైడ్ చేస్తుంటే దీని గురించి ఆలోచిస్తే ఇట్ మేడ్ సో మచ్ సెన్స్. సో ఇవాళ మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక బెగ్గర్ బౌల్ చూస్తే దాని నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయము. అందులో గోల్డ్ ఉందా ఆర్ మనకేమన్నా ఇస్తారా అని అజ్యూమ్ చేసుకోము. ఇదే లాజిక్ మనం కొత్త వాళ్ళని కలిసినప్పుడు కూడా అప్లై చేయాలి. జనరల్గా కొత్త ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఆర్ వాళ్ళు మై కైండ్ ఆఫ్ పీపుల్ అని మొదటి మీటింగ్లోనే ఒక అంచనాకి వచ్చేస్తాం. కానీ అలా కాకుండా జస్ట్ న్యూట్రల్గా ఉండి అబ్జర్వ్ చేయాలి. టైం గడిచే కొద్దీ ఇఫ్ దే ఆర్ కన్సిస్టెంట్ అండ్ జెన్యూన్, అప్పుడు అదొక బ్యూటిఫుల్ రిలేషన్గా ఉంటుంది. అండ్ ఒకవేళ వాళ్ళు అలా లేకపోతే అప్పుడు కూడా మనం పీస్గా ఉండొచ్చు. ఎందుకంటే మనం మొదటి నుంచి వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. హానెస్ట్లీ ఈ మైండ్ సెట్ మన ఎమోషన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. మనుషులు రియల్గా ఎలాంటి వారో తెలుసుకోవడానికి కావాల్సిన క్లారిటీ మనకు దొరుకుతుంది. నో అజంప్షన్స్, నో రష్, జస్ట్ క్లారిటీ. మన రోడ్ ట్రిప్లో స్పీడ్ బ్రేకర్స్ని ఆర్ అబ్స్టకిల్స్ని ముందే అబ్జర్వ్ చేసి ఎలా సేఫ్గా వెళ్తామో, లైఫ్లో కూడా మనుషుల నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే మన మైండ్ ఎప్పుడూ పీస్ఫుల్గా ఉంటుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఎక్స్పెక్ట్ నథింగ్, అప్రిషియేట్ ఎవ్రీథింగ్. సో దట్స్ ద స్టోరీ ఫర్ టుడేస్ రైడ్. మళ్ళీ నెక్స్ట్ రైడ్లో ఇంకో కొత్త లొకేషన్, కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ రైడింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ స్టే పీస్ఫుల్. Ride safe, live clear.